కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన కేసుపై తక్షణమే విచారణ మొదలుపెట్టాలని డీజీపీ సివి ఆనంద్ను ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశించారు. 8న ఫిర్యాదు వస్తే ఇప్పటిదాకా ఎందుకు చర్యలు తీసుకోలేదని సీఎం ప్రశ్నించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన కేసుపై తక్షణమే విచారణ మొదలుపెట్టాలని డీజీపీ సివి ఆనంద్ను ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశించారు. 8న ఫిర్యాదు వస్తే ఇప్పటిదాకా ఎందుకు చర్యలు తీసుకోలేదని సీఎం ప్రశ్నించారు. అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ నవీన్ అందిస్తారు. నవీన్, చర్యలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ సీరియస్ అయినట్లుగా చెప్తా ఉన్నారు కదా, ఏంటి అప్డేట్స్? సో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ మీద ఇటు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఈ నెల 8వ తేదీన ఒక ఫిర్యాదు వచ్చింది. ఒక అమ్మాయిని వేధిస్తున్నాడని చెప్పేసి, అమ్మాయి కూడా మైనర్ కావడంతో ఆ అమ్మాయి ఫోక్సో కేసు కింద కేసు పెట్టాలని చెప్పేసి పోలీస్ అధికారులను ఈ నెల 8వ తారీఖున ఫిర్యాదు చేసింది. అయితే ఇప్పటి వరకు కూడా ఇటు బండి సంజయ్ కుమారుడు భగీరథ్ మీద పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు, కనీసం ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయలేదు. సో దీనికి సంబంధించి గత కొన్ని రోజులుగా ఇటు తెలంగాణ వ్యాప్తంగా ఈ అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఇటు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం బండి సంజయ్ ని కాపాడుతోంది. ఇటు ముఖ్యమంత్రికి తెలిసినప్పటికీ కూడా ఇటు బండి సంజయ్ కుమారుని కాపాడుతున్నారనేటువంటి విమర్శలు ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ ఇతరత్ర మిగతా పార్టీల నుంచి కూడా వెలువడుతున్నాయి. మరోవైపు ఇటు కేటీఆర్ అలానే హరీష్ రావు లాంటి నేతలు కూడా ట్విట్టర్ లో ఇటు ప్రభుత్వము, ఇటు ముఖ్యంగా పోలీసు శాఖ ఒక మైనర్ మీద ఫోక్సో కేసు, మైనర్ తన మీద లైంగిక వేధింపులు జరిగాయని చెప్పేసి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఫోక్సో కేసు పెట్టడం, అది కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు అయినందున సో కావాలనే కేసు పెట్టట్లేదు, అతన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు, ఇదేనా శాంతి భద్రతలు అని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు. సో హోంశాఖ మంత్రిగా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఇది ఒక రకంగా ఇటు ప్రభుత్వానికి ఒక ఇంత ఇబ్బందికరంగా మారింది. అయితే ఇటు పోలీసుల్ని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కేసు మీద ఆయన వాకప్ చేశారు. సో 8వ తారీఖున ఫిర్యాదు చేస్తే ఇప్పటిదాకా ఎందుకు మీరు కేసు నమోదు చేయలేదు, ఎందుకు విచారణ చేపట్టలేదని చెప్పేసి డీజీపీ సివి ఆనంద్ ఆయన ప్రశ్నించారు. అయితే ప్రధానమంత్రి బందోబస్తు గాని ప్రధానమంత్రి పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కేసు పట్ల అంత సీరియస్ గా వ్యవహరించలేకపోయామనేటువంటి విషయాన్ని సివి ఆనంద్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అయితే తక్షణమే కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. మొత్తం మీద ఈ ఇష్యూ అంతా కూడా అంటే ఒక సాక్షాత్తు ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు మీదనే ఫిర్యాదు వస్తే పోలీసులు స్పందించకపోవడం అనేటువంటిది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే దీని పట్ల ఇటు ముఖ్యమంత్రి కూడా చాలా సీరియస్ గా రెస్పాండ్ కావడం, డీజీపీని ఆదేశించడం, తక్షణమే కేసు పెట్టాలని చెప్పేసి అనడం, ఇవన్నీ కూడా జరిగిపోయాయి. సో మొత్తం మీద రానున్నటువంటి రోజుల్లో ఈ కేసు ఎటు టర్న్ తిరుగుతుంది ఏంటనేది చూడాల్సింది. మరోవైపు బండి సంజయ్ కుమారుడు అలానే బండి సంజయ్ కుమారుడు తరపున లాయర్లు కూడా చెప్తున్నారు ఇది ఉద్దేశపూర్వకంగా ఒక హనీ ట్రాప్ కేసు అని చెప్పేసి, దీంట్లో ఎక్కడ కూడా బండి భగీరథ్ తప్పు చేయలేదని చెప్తున్నారు. సో మొత్తం మీద ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయిన తర్వాత ఈ కేసు ఎటు టన్ను తిరుగుతుంది అనేటువంటి వేచి చూడాల్సింది. నవీన్, పేట్ బషీరాబాద్ పోలీసులు ఏం చెప్తున్నారు నవీన్ ఈ కేసు నమోదు చేసిన తర్వాత? అంటే దీనికి సంబంధించి ఒకటే స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే ఇది 8వ తారీఖున కేసు నమోదైనప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా విచారణ జరపకపోవడం, చర్యలు తీసుకుపోవడాన్ని వాళ్ళు ఇటు చర్యలు తీసుకుపోవడం అనేటువంటి ఒక ఇష్యూగా మారింది. అయితే దీనికి సంబంధించి డీజీపీ కూడా చెప్పారు. సో మనం చూస్తున్నాం 3 రోజులుగా తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనటువంటి నేపథ్యంలో పోలీసులంతా కూడా బందోబస్తులు నిమగ్నమయ్యారు. దాదాపుగా 2500 మంది పోలీసులు ఈ బందోబస్తులోనే ఉన్నారు. కాబట్టి సో తక్షణమే స్పందించలేకపోయామని చెప్పేసి డీజీపీ ముఖ్యమంత్రికి చెప్పారు. సో ముఖ్యమంత్రి ఇమీడియట్ గా ఈ కేసు మీద విచారణ చేపట్టాలి, తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి డీజీపీని ఆదేశించారు. సో మొత్తం మీద ఈ కేసు వేగంగా ముందుకు కదిలేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నవీన్, బీఆర్ఎస్ నేతలు కూడా తీవ్ర ఆరోపణలు చేశారు, కావాలనే కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటూ ట్విట్టర్ వేదికగా స్పందించారు, బయటకు వచ్చి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కేసుని అప్పటి నుంచి ఇప్పటి వరకు సీరియస్ గా తీసుకోకపోవడం పట్ల అందుకనే ప్రస్తుతం ముఖ్యమంత్రి వరకు వెళ్లి సీరియస్ గా యాక్షన్ ఎందుకు తీసుకోలేదని అడగాల్సి వచ్చిందనుకోవచ్చా? ఎందుకంటే ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు మీద ఫిర్యాదు వచ్చింది.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి దగ్గరే హోంశాఖ ఉంది అయినప్పటికీ కూడా ఇటు ఆయనని కాపాడుతున్నారు. ఇటు ప్రభుత్వాన్ని అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఎవరి మీద అయితే ఫిర్యాదు వచ్చిందో, ఎవరి మీద అయితే ఆరోపణలు వచ్చినాయో సో అతన్ని కాపాడుతున్నారనేటువంటి ఆరోపణలు, విమర్శలు ఇటు ప్రధానంగా బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఇటు ఈ బండి భగీరథ్ మీద, అలానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద, అలానే బండి సంజయ్ మీద కూడా తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. సో వాస్తవానికి అయితే ఇటు డీజీపీ చెప్పినట్టుగా ఇటు పోలీసులు అంతా కూడా ఈ బందోబస్తులోనే నిమగ్నమై ఉన్నారు. సో ఈ అంశం ఎట్టకేలకు ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది నిన్ననే. సో ఇవాళ ఉదయమే ఇటు డీజీపీలో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు, కేసు వివరాలను తెలుసుకున్నారు. సో కేసు ఎప్పుడు నమోదైంది, సో ఎప్పుడు ఫిర్యాదు వచ్చింది, సో ఎందుకు చర్యలు చేపట్టలేకపోయారు, ఈ కేసు తీవ్రత, ఇది రానున్నటువంటి రోజుల్లో ఒకవేళ ఇది ఆలస్యం అయితే ఎట్లాంటి పరిణామాలు ఎదురైతాయి అనేటువంటి అంశం మీద కూడా సీఎం మాట్లాడారు. సో తక్షణమే ఇమ్మీడియట్ గా ఈ అంశాన్ని సీరియస్ గా టేకప్ చేయాలని చెప్పేసి డీజీపీని ఆదేశించారు. సో తక్షణమే ఆయన మీద కేసు నమోదు చేయాలి, విచారణ జరపాలి, చర్యలు తీసుకోవాలని కూడా అన్నారు. సో మొత్తం మీద ఇంకా పోలీసు శాఖ కూడా ముఖ్యమంత్రి ఆదేశాలతో మరింత వేగంగా ముందుకు కదలబోతుంది. నవీన్, ప్రస్తుతం బండి సంజయ్ ఎలా రెస్పాండ్ అయ్యారు? నిన్నటి వరకు బిజీగా అంటే ప్రధాని పర్యటన నేపథ్యంలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఎలా రెస్పాండ్ అయ్యారు? ఇటు అంటే ఈ కేసు నమోదైనప్పటి నుంచి కూడా, ఈ అంశం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి కూడా బండి సంజయ్ అలానే ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఇది ఎక్కడ కూడా ఎవరైతే ఆ మైనర్ అమ్మాయికి చేసినటువంటి అలిగేషన్స్ అన్ని కూడా తప్పని చెప్తున్నారు. సో బండి భగీరథ్ ని కావాలనే 5 కోట్ల రూపాయలకి హనీ ట్రాప్ చేసి డబ్బుల కోసం వేధించారని చెప్పేసి అన్నారు. సో అందుకే వీళ్ళు బ్లాక్ మెయిల్ చేయడం కోసమే ఇటు కేసు కోసం ఇటు పోలీస్ స్టేషన్ కి వెళ్లారని చెప్పేసి బండి తరపున లాయర్లు కానీ వీళ్ళంతా కూడా చెప్తున్నారు. సో మరోవైపు నిన్న ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నటువంటి సభలో కూడా బండి సంజయ్ కొన్ని కీలకమైనటువంటి మాటలు మాట్లాడారు. సో తన ప్రాణం పోయినా కానీ తప్పు చేయనని చెప్పని, పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రానివ్వరని చెప్పేసి కూడా బండి సంజయ్ చెప్పారు. సో దీని మీద తాను ఖచ్చితంగా ఇటు ముఖ్యంగా ఇటు పోలీసులకు కానీ లేదంటే విచారణ సంస్థలకు కానీ ఖచ్చితంగా సహకరిస్తారని చెప్పేసి బండి సంజయ్ చెప్పారు. సో మొత్తం మీద ఇక కేసు ఒక పెద్ద కేసుగా, ఒక హై ప్రొఫైల్ కేసుగా అయింది, ఒక సంచలనమైనటువంటి కేసుగా ఇది మారుతున్నటువంటి నేపథ్యంలో, సో ఇక ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇక బండి సంజయ్ కుమారుడు బండి భగీరథను ఖచ్చితంగా విచారణకు పిలిచేటువంటి అవకాశాలున్నాయి, ఆయన మీద కేసు నమోదు చేసేటువంటి అవకాశాలున్నాయి. సో తర్వాత విచారణలో ఇక పూర్తి వివరాలన్నీ తెలియటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.